హలో నమస్తే అండి. ఈరోజు గోంగూర చికెన్ వండుతున్నా. గోంగూర కిలో చికెన్ తీసుకున్నానండి. 10 కట్టలు గోంగూర తీసుకున్నా, 10 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకున్నానండి. చికెన్ బాగా కడిగేసాను. పొయ్యి ముట్టించి ఎండ పెడుతున్నానండి. గోంగూర మంచిగా నీట్గా కడిగాను 2 సార్లు 3 సార్లు. ఇది పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని 4-5 సార్లు మంచిగా నీళ్ళు వేసి కడగాలండి, లేకపోతే మట్టి మట్టిగా ఉంటుంది. 10 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా. ఇది బాగా ఉడకబెట్టుకోవాలి. పొయ్యి ముట్టించి పొయ్యిన బాండి పెట్టుకోవాలండి. 4 పావుల నూనె వేస్తున్నా. వేసుకోవాలి. నూనె కాగినాక వేస్తున్నా. 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ వేస్తున్నా అండి. వేసుకోవాలి. ఇంట్లో వేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. 4 స్పూన్ల కారం వేస్తున్నా అండి. 4 స్పూన్లు వేసానండి కారము. ఎందుకంటే గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసాను, అది పుల్లగా ఉంటుంది కాబట్టి అందులో పచ్చిమిరపకాయలు వేసాను. అందుకే ఇంట్లో కారం తక్కువ వేసిన, 4 స్పూన్లే వేసుకున్నా. 2 టమాటాలు కట్ చేసి వేసానండి. సగం స్పూను మసాలా వేస్తున్నా అండి. గోంగూర బాగా ఉడికినాక పప్పు గుత్తితో బాగా రుబ్బానండి. చికెన్ బాగా మొత్తం ఉడికొచ్చింది. ఉడకబెట్టి రుబ్బిన గోంగూర వేసేస్తున్నా. బాగా కలుపుకోవాలండి. గోంగూర వేసిన తర్వాత చికెన్కు బాగా కలుపుకోవాలి. గోంగూర కలిపితే చికెన్కు బాగా పట్టుకుంటుంది. ఇట్లా కొత్తిమీర వేసుకోవాలండి. చికెన్ గోంగూర రెడీ అండి. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, చాలా కమ్మగా రుచిగా వాసన వస్తుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.